ఓం నమో భగవతే రుద్రాయ. ఎక్కువ శాతం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మనిషి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం ఎక్కువగా సంపాదించలేకపోయినా సరే మన దగ్గర ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది తమ మిత్రులని, బంధువులను, శ్రేయోభిలాషులను కూడా నమ్మి వారందరికీ కూడా ధనం అనేటటువంటిది ఇస్తూ ఉంటారు. మరలా వారు తిరిగి ఇవ్వకపోగా అనేకమైనటువంటి మాటలు అంటూ మనల్ని మానసికంగా కృంగదీస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్ర సాధన ద్వారా మనం ఆ ధనముని తిరిగి తెప్పించేటటువంటి ప్రయత్నాలు అనేటటువంటివి చేయవచ్చును. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మంత్ర సాధన అనేటటువంటిది మీకు ఆర్థిక పరమైనటువంటి బ్లాకేజెస్ ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారాన్ని మీరు శనివారం లేదా అమావాస్య రోజు మొదలు పెట్టవచ్చును. దీనికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకోవాలి. మీరు శనివారం ఉదయం కానీ లేదా అమావాస్య ఉదయం కానీ ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. శనివారమే ఎందుకు ప్రారంభించాలి అంటే మనకి ఉన్నటువంటి కర్మ ఫలితం రీత్యా మనం అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాం. ఇక కొన్ని సందర్భాలలో మనం పితృదేవతలకి సరిగా వారికి తర్పణాలు విడిచిపెట్టలేకపోయినా లేదా పితృ కార్యక్రమాలు చేయలేకపోయినా అటువంటి సందర్భాలలో కూడా మనకి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇటువంటి సందర్భంలో మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాల ద్వారా మనకి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి బ్లాకేజెస్ అన్నింటినీ కూడా తొలగించుకుని చక్కగా ధన సంపాదన అనేటటువంటిది పెంచుకోవచ్చును. ఈ మంత్ర సాధన ద్వారా మీకు త్వరగా డబ్బు వస్తుంది అని నేను చెప్పలేను, కానీ మీకు ఏదో ఒక రూపంలో ఆర్థిక పరమైనటువంటి మార్గాలు అనేటటువంటివి కనిపిస్తాయి. తద్వారా మీకు మానసిక పరమైనటువంటి ప్రశాంతత అనేటటువంటిది కూడా లభిస్తుంది. ఇది మనకి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క మంత్రము. మీరు ఇది 11 రోజుల పాటు సాధన చేయాలి. మొదలు పెట్టడం మటుకు శనివారం నాడు కానీ లేదా అమావాస్య రోజు నాడు కానీ మొదలు పెట్టాలి. ఒక నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత ప్రశాంతమైనటువంటి మనస్సుతో నాకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ మంత్ర జపం అనేటటువంటిది చేయాలి. ఇలా చేసినట్లయితే మీకున్నటువంటి ధన సంబంధిత విషయాలలో ఇబ్బంది పడుతున్న వారంతా కూడా చక్కనైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటూ మానసికమైనటువంటి సమస్యలు ఉన్నవారు ఈ మంత్ర జపంతో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం దారిద్ర్య దుఃఖ నాశయై శ్రీం స్వాహా. ఈ మంత్రాన్ని మీరు నిదానముగా 108 సార్లు జపం చేసుకోవాలి. మరి మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రము కదా, మరి శుక్రవారం నుండి కదా మొదలు పెట్టాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. కానీ శనివారం నాడు మొదలు పెట్టడం ద్వారా శనిగ్రహం అనేటటువంటిది మనకి కర్మకి సంబంధించినటువంటి గ్రహము. అందుకే చాలామంది శనీశ్వరుడికి తైలాభిషేకం అనేటటువంటిది జరిపిస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మనకి ఎక్కువగా బాధిస్తున్నప్పుడు శనివారం నాడు కానీ లేదా అమావాస్య రోజు నాడు కానీ మంత్ర జపము మొదలు పెట్టడం ద్వారా మనకి ఉన్నటువంటి ఆ కర్మ ఫలితం అనేటటువంటిది తగ్గి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ తాము ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రాక ఆర్థిక పరమైనటువంటి బ్లాకేజెస్తో బాధపడుతున్న వారు ఈ మంత్ర జపము చేసుకుని మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. శుభం.